నమస్కారం అండి. వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్. ఈ వీడియోలో మనం శని కేతువుల కలయిక, ఒక జాతకంలో మనం ఈ శని గ్రహం అనేది కేతు గ్రహంతో కలయిక వల్ల, లేదా శని నుంచి కేతు రెండో ఇంట్లో ఉన్న, శని నుంచి కేతు కోణస్థానాల్లో ఉన్న, అంటే శని నుంచి 5వ ఇంట్లో కానీ 9వ ఇంట్లో కానీ ఈ కేతు ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఉంటాయి, వీళ్ళ జీవితంలో ఎదుగుదలకు తీసుకోవాల్సిన జీవనశైలి, అంటే మన జీవనశైలిలో ఎటువంటి మార్పులు తీసుకురావడం ద్వారా మీరు కెరీర్లో బాగా ఎదుగుతారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముఖ్యంగా శని భగవానుడు కర్మకారకుడు అనేది మనకు తెలుసు. కేతు అనేది ఏ టైప్ ఆఫ్, అంటే కేతు యొక్క గ్రహాన్ని మనము, ఆయన యొక్క మైండ్ సెట్ని మనం అర్థం చేసుకోగలిగితే ఖచ్చితంగా ఈ కర్మ మనం ఏదైతే చేస్తుంటామో అది ఖచ్చితంగా ఎదుగుదలకి ఇది ఉపయోగపడుతుంది. మామూలుగా రెండు గ్రహాలు కలిశాయి అంటే మీకు తెలిసిందే, దీని యొక్క గుణాలన్నీ అది ఆపాదించుకుంటుంది, ఆ గుణాలన్నీ ఇది ఆపాదించుకుంటుంది. అంటే ఈ కర్మ ఖచ్చితంగా డెవలప్మెంట్ అవ్వాలి ప్రొఫెషన్లో అంటే ఈ కేతు క్వాలిటీస్ అన్నిటినీ మన కర్మలో ఇమిడ్చుకుంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు ఏదైనా సరే శని కేతువులు అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనం ఫిజికల్గా మాట్లాడుకుందాం. ఫిజికల్గా చూస్తే శని అనేది ఈ గడ్డానికి, మన శరీరంలో వెన్నుపూసకి మెయిన్ కారకుడిగా తీసుకుంటారు. మామూలుగా మీకు తెలిసిందే కదా, ఈ యొక్క జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకి కొన్ని ముఖంలో భాగాలని కూడా చెప్పున్నారు. ఐబ్రోస్ అంటే కుజుడని, ముక్కు అంటే జూపిటర్ అని, సో చిన్ అంటే మనకి శనిదేవుని తీసుకున్నారు. ఈ కేతు అంటే కట్, అంటే ఒక బ్లాక్ మోల్ కానీ మచ్చ ఉండడం కానీ వీపు మీద వెన్నుపూసకి మధ్యలో, లేదు చిన్ను గడ్డం కింద కానీ మచ్చ ఉండడం, లేదు ఒక కట్ మార్క్ లాగా ఉండడం వెన్నుపూస మీద కానీ, అట్లా ఇది ఉండడానికి ఈ కాంబినేషన్ వర్కౌట్ అవుతుందని చెప్పేదానికి అదొక సిమ్టమ్ అన్నమాట. శారీరకంగా మానసికంగా వీళ్ళ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది, కర్మ పట్ల, అంటే వీళ్ళు చేసే ప్రొఫెషన్ పట్ల ఏ విధంగా ఉంటుంది అంటే, కేతు అంటే మనకి మామూలుగా తెలిసింది ఏంటంటే తల లేదు, ఓన్లీ మొండెం ఉంది. ఇది ఖచ్చితంగా వీళ్ళు, అంటే తల లేదు అంటే వీళ్ళకంటూ ఒక ఆలోచన ఉండదా? వీళ్ళ ఆలోచనలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి? ప్రకృతి నుంచి వస్తున్నాయి. అంటే ఈ ప్రకృతే వీళ్ళని గైడ్ చేస్తుంది. వీళ్ళు చేసే కెరీర్లో కావచ్చు, వీళ్ళు చేసే కర్మల్లో కావచ్చు. అంటే ఇది నేను చేయట్లేదు, ఇది దైవ చింతన, అంటే దైవం నాకు సపోర్ట్ చేసింది, నేను చేసే ప్రతి పనిలో ఖచ్చితంగా దేవుడు ఉన్నాడు, ఆయన చెప్తే కానీ నేను చేయలేదు, ఇది నాకంటూ ఏమీ లేదు అనే ఈ మాటలు వింటుంటాం. వీళ్ళందరికీ కూడా ఈ కేతు యొక్క మైండ్ సెట్ ఉన్నట్టే లెక్క. ఇది కర్మల రూపంలో, అంటే నిష్కామ కర్మం అంటుంటారు చూసారా, అట్లాంటి ఒక మైండ్ సెట్ ఉండేది ఈ శని కేతువులు ఉన్న వాళ్ళకి. సో దానివల్ల వీళ్ళకి జనాలు వీళ్ళని చూస్తున్నారా, జనాలు వీళ్ళని లిఫ్ట్ చేయవలసిన అవసరం ఉంది, లేదు జనాలు ఏమైనా అనుకుంటారు అనే పాయింట్ వీళ్ళ దగ్గర ఉండదు. వీళ్ళ యొక్క స్వతంత్రత, అంటే కర్మలో స్వతంత్రం అనేది వీళ్ళకు ఉండనే ఉంటుంది. అదేవిధంగా జీవితంలో వీళ్ళకున్న ఆ ఉద్దేశాల వల్ల, ఆ మెంటల్ ఇంటెన్షన్స్ అంటారు, భావనా శక్తి, ఇది దైవ భావనతో చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ప్రకృతే వీళ్ళని లిఫ్ట్ చేస్తుంది అనమాట. ఇది ఎంతవరకు మనం ఇది చేసుకోవచ్చు అంటే, డెఫినెట్గా ఈ శనికేతువుల కలయికలో ఉండే వాళ్ళకి ఈ రంగాలు కలిసి వస్తాయి. ఈ విధమైన భావనలు ఉన్నందువల్ల వీళ్ళ జీవితంలో బాగా ఎదుగుతారు. సో వీళ్ళు కేతు అనేది స్వతంత్రం ఎక్కువగా ఉన్న ఒక మైండ్ సెట్ ఉన్న ఒక ప్లానెట్, అంటే యోగి అని తీసుకుంటారు మనల్ని. సో వీళ్ళు శనికేతువులు కలయికున్న వాళ్ళు ముఖ్యంగా కేతు ఎంచుకునే రంగాలు, కాలపురుషుడి చక్రంలో మనకు అష్టమ భావం, అంటే కోలార్డ్గా ఎవరు తీసుకున్న వృచ్చికానికి కేతువుని తీసుకున్నారు. అందుకే ఈ డీప్ మైండ్ సెట్, రీసెర్చ్ మైండ్ సెట్ ఉండేది కూడా శనికేతువులు ఉండే వాళ్ళకే. ఏదైనా ఒక విషయంలో డీప్ రీసెర్చ్ చేసి దాన్ని కొంచెం బాగా జనాలకు ఉపయోగపడేటట్టు దాన్ని చేయాలనుకున్న సైంటిస్టులు చూసారా, వాళ్ళందరూ కూడా శనికేతువుల కలయిక ఖచ్చితంగా ఉంటుంది. తర్వాత ఈ కేతువు జనరల్గా 4 ఫీల్డ్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్, అంటే మేము బేసిక్గా జ్యోతిష్యం, యోగా, మెడిసిన్, గార్డెనింగ్, రాయడం. అంటే కేతు యొక్క ఎనర్జీని బాగా కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలంటే బాగా రాస్తే, అంటే మనకున్న డైలీ రొటీన్ లైఫ్లో
ఏదైతే మనం చేయాలనుకుంటామో అవి లిఖితపూర్వకంగా చేయగలిగితే డెఫినెట్గా కేతు యొక్క ఎనర్జీ బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. మామూలుగా మనకి కేతు ఇచ్చిన విషయాల్లో ఈ 3 ఎక్కువగా చూస్తుంటాం. లాయర్స్ని, మెడికల్ ప్రొఫెషన్లో ఉండే వాళ్ళని, టీచర్స్ అంటే కన్సల్టెంట్స్, ఎవరికైనా ఏ రూపమైన కన్సల్టెంట్ అయినా అవనివ్వండి, కేతు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉండనే ఉంటుంది. సో తర్వాత మనకి జ్యోతిష్కులు కంపల్సరీగా ఈ కాంబినేషన్ ఉంటుంది అనమాట. ఈ కేతు మిక్స్ అవ్వకుండా ఎవరు కూడా ఉండరు అనమాట, డెఫినెట్గా ఉంటుంది. సో కొంతమంది కాంట్రాక్ట్ వర్కర్స్ అయితే అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ వేసేవాళ్ళు, శనికేతువుల కాంబినేషన్స్ ఉండొచ్చు. దానికి ఇంకోటి కూడా తోడవుతుంది, కుజుడు భూమి కారకుడు కదా కుజుడు అంటే. సో ఈ శని కుజులు కలిసి ఉండి ఈయన కోణ స్థితిలో కేతు ఉన్న వీళ్ళు అండర్ గ్రౌండ్ పైప్ లైన్ వర్కులు చేసిన వాళ్ళు నేను చూస్తున్నాను. అంటే అది ఈ కాంట్రాక్ట్స్ విషయంలో వీళ్ళు ఖచ్చితంగా ఈ శనికేతువులు కలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే అండర్ గ్రౌండ్ వర్కులు తీసుకుంటే బాగా కలిసి వస్తుందని అర్థం. వీళ్ళ మైండ్ సెట్లో శనికేతువులు కలిసిన పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ జీవితంలో ఎదుగుతారు అనే పాయింట్లో చాలామంది ఎదిగిన వాళ్ళు మనం ఎలా గమనించవచ్చు అంటే, ఈ కేతు ఏ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పటికీ ఫ్రమ్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఒక వ్యక్తికి హోటల్లో ఫీల్డ్లోకి వెళ్ళాలనుకున్నాడు అనుకోండి, ఇతనికి ఖచ్చితంగా శని చంద్రుడితో కలిసి ఉంటే ఆ రంగంలో రాణిస్తారనేది మనం ఇంతకుముందు మాట్లాడుకొని ఉన్నాం. అంటే ట్రావెల్స్ కావచ్చు, చంద్రుడు ప్రయాణాలకు కారకుడు, ఫుడ్కి కారకుడు కాబట్టి. అదే కేతువుతో కలుస్తున్నాడు అనుకోండి, శని చంద్రుడు కేతువులు కలుస్తున్నారు అనుకోండి, వీళ్ళు టిఫిన్ షాపులు పెడితే బ్రహ్మాండంగా ఒకే పెద్ద షాప్ పెట్టకుండా చిన్న చిన్నవి జస్ట్ ఒక చిన్న షాప్ లాగా స్టార్ట్ చేసి ఇంకొక స్ట్రీట్లో ఇంకొక షాప్ లాగా స్టార్ట్ చేసి చిన్నవే అలా చేసుకుంటా పోతే ఇది బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఏకదమ్మున ఒకేసారి పెద్దదిగా పెట్టడం వల్ల ఈ కేతు ఎనర్జీ అనేది ఎప్పుడు కూడా స్ప్లిట్టింగు, స్మాల్ సైజెస్ అనేవి కేతువుకు సంబంధించిన ఎనర్జీయే. అలాగే వీళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ విధమైన యాటిట్యూడ్తో పోవాలన్నమాట. సో ప్లస్ ఇంకొకటి, ఇది ఏది చేసినా వీళ్ళ వెనకాల ఉన్న ఇంటెన్షన్ అనేది మంచిదైతే, అంటే మన యొక్క నాలెడ్జ్ కావచ్చు, మనం చేసే కర్మలు కావచ్చు, ఇది ఖచ్చితంగా ఉపయోగపడేవే, ప్రకృతిని సమతుల్యతలో ఉంచేదే ఈ పని. ఎందుకంటే ప్రకృతి యొక్క వరంతో మీరున్నారు కాబట్టి డెఫినెట్గా ప్రకృతి సమతుల్యతను కాపాడే వాళ్ళైతే మీకు ఆటోమేటిక్గా మీ కెరీర్లో లిఫ్ట్ అనేది 100% జరుగుతుంది. అది ఎన్ని కోట్లైనా రానివ్వండి, కానీ మీలో ఉన్న సమతుల్యత దెబ్బతినకూడదు అనమాట. ప్రకృతితో ఉన్న అనుసంధానం అనేది మీకు దెబ్బతినకూడదు. అది దెబ్బతిన్నంత వరకు, మీకు గ్రౌండెడ్గా ఉన్నంత వరకు మిమ్మల్ని జీవితంలో మీ కెరీర్లో ఆపేదంటూ ఎవరు ఉండరు. దానికి మనుషులతో పని లేదు, ఎవరు ఎన్నేమైనా అనుకోనివ్వండి. మీ యొక్క ఇంటెన్షన్ కరెక్ట్గా ఉన్నట్లయితే డెఫినెట్గా మిమ్మల్ని బాగా లిఫ్ట్ ఖచ్చితంగా చేస్తుంది ప్రకృతి. సో ఈ శనికేతువుల కలయిక ఓన్లీ ఉంటుందా? కొంతమందికి శని కుజులు కలిసి ఉంటారు, శని చంద్రులు కలిసి ఉంటారు, శని శుక్రులు కలిసి ఉంటారు. లేదు శుక్రుడు కేతు ఒక దాంట్లో ఉన్నారనుకోండి, శని ఇంకో కోణ స్థితిలో ఉంటాడు. లేదు శని కేతువులు ఒక చోటు ఉండి కుజుడు ఇంకో ప్లేస్లో ఉంటాడు, అంటే కోణ స్థితుల్లో. అట్లా ఉన్నా కూడా అది కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది. లేదు శని కేతువులు ఒక ప్లేస్లో ఉండి దాని కింద ఇంట్లో కుజుడు ఉన్నా కూడా ఇది వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే, ఇది జ్యోతిష్యం ఎప్పుడు కూడా యోగాల మీద ఆధారపడి ఉంటుంది. ఊరికినే జస్ట్ శనికేతువులు కలిసి ఉంటే అది ఓకే, అది చూడొచ్చు. బట్ ఈ కాంబినేషన్ ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం వాళ్ళ యొక్క డిగ్రీస్ని బట్టి ఉంటుంది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న డిగ్రీస్ని. తర్వాత ఇవి రెండు ఉన్న రాష్ట్రాధిపతి ఎక్కడ ఉన్నాడు, ఇంకేదైనా గ్రహాలు చూస్తున్నాయా దీన్ని, ఈ కాంబినేషన్ని, వీటిని బట్టి ఫలితాలు వేరియేషన్ ఉంటుంది. బట్ బేసిక్గా ఈ 2 గ్రహాలు కలిసి ఉంటే మాత్రం వీళ్ళు ఈ రంగాల్లో రాణించే అవకాశం ఉంటుంది అనేదానికి ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాం. అవునండి, ఈ కేతు యొక్క ఎనర్జీని ఇంకా బాగా యూటిలైజ్ చేసుకోవాలంటే ఏంటి? మెడిటేషన్. 100% మెడిటేషన్ బాగా యూటిలైజ్ అవుతుంది కేతువుకి. రాయడం అని చెప్పాను, గార్డెనింగ్, చెట్లను పెంచడం. ఎందుకంటే రూట్స్, మనం ఖచ్చితంగా కేతు అంటే ఏంటి, మూలాలు. ఈ మూలాలలోకి వెళ్ళి మనం చేస్తున్న పని కూడా అలాగే ఉంటే ఖచ్చితంగా కేతు ఎనర్జీ ఉపయోగపడుతుంది. ప్రకృతి సమతుల్యతని మనం కాపాడుతున్నాం. అందువల్ల ఈ కేతు యొక్క ఎనర్జీ ఈ విధంగా ఉంటేనే అవుతుందండి అంటే, నా ఉద్దేశంలో దశమాధిపతి నేను రీసెర్చ్ చేసిన విషయాల్లో కావచ్చు, ఇది భృగునాడి సిద్ధాంతంలో ఈ శనికేతువుల కలయికి ఇన్ని పాయింట్స్ చెప్పినప్పటికీ వాళ్ళు చెప్పిన పాయింట్స్ ఎలాగున్నా మనకంటూ కొంత ఆలోచన ఉంటాయి కదా. ఇప్పుడు శని అంటే కాలపురుషుడి చక్రంలో దశమాధిపతి అయ్యాడు.
ఒకవేళ మీ జాతకంలో దశమాధిపతి కేతుతో కలిసినా కూడా ఈ రకమైన రెమెడీస్ పాటించడం వల్ల ఉపయోగం ఉంటుంది. లేదు దశమంలో కేతు ఉన్నా కూడా నేను చెప్పే ఈ రెమెడీస్ పాటించడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది మీ కెరీర్లో స్టెబిలిటీ రావడానికి. సో మీ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయనేది మెయిన్ ప్రైమరీ కాజ్ అనమాట. మీ జీవితంలో ఎదుగుదల రావాలంటే ఈ శనికేతువుల కలయిక అంత ఇది. ఒక మనిషి మానవ మేధస్సుతో తప్పు చేశాడు అని అంటే అది రాహు ప్రభావం, శని రాహువులు కలయిక ఉంటుంది. ప్రకృతే కన్నెర్ర చేసిందని అంటే అది కేతువుల యొక్క, అంటే గోచారంలో మామూలుగా మనము మండేన్ ఆస్ట్రాలజీ అంటుంటాం కదా, భూకంపాలు వస్తాయండి ఈ సమయంలో అంటే మామూలుగా గోచారంలో ఈ శని కుజ కేతువులు కోణస్థితిలో వచ్చాయి, లేకపోతే ఒకరికొకరు షష్టాష్టకాల్లో ఉన్నారు, ఖచ్చితంగా భూకంపాలు వస్తాయని మనం చదువుకొని ఉంటాం. అది ఖచ్చితంగా జరుగుతున్నట్టే మనిషి జీవితంలో కూడా భూకంపాలు వస్తుంటాయి. జీవితంలో భూకంపాలు అంటే ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్గా బంధాలు విడిపోవడం, అన్ఎక్స్పెక్టెడ్గా ప్రేమించిన వాళ్ళు వదిలేయడం అతనిలో ఒక భూకంపాన్ని సృష్టిస్తుందన్నమాట, అగాధం. అయినప్పటికీ నేనేమంటానంటే ఎవరైతే కేతు యొక్క మైండ్ సెట్తో ఉంటారో, అంటే ఒక యోగికి ఉన్న మైండ్ సెట్ చూడదో ఏదైతే అది జరిగింది, భగవంతుడు ఉన్నాడు చూసుకుందాం అనే ఒక మైండ్ సెట్ ఏదైతే ఉంటుందో అది కేతువుకు సంబంధించిందే. అంత తెగింపు, అంత జీవితాన్ని వదిలేసుకునే మనస్తత్వం ఎవరికి వస్తుందంటే దేవుడి పట్ల విపరీతమైన నమ్మకం ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది. మనకున్నాడు భగవంతుడు ఇస్తాడు, ఇది కాకపోతే ఇంకో రోజు, ఇటువంటి ఒక ఆలోచన ధోరణి అనేది కేతుదే. సో శని కేతుతో కలిసినప్పుడు ఇటువంటి ఆలోచన ధోరణిలో ఉండి ఏదైనా స్టార్ట్ చేసేటప్పుడు లోయెస్ట్ రేంజ్లో స్టార్ట్ చేసి చిన్నగా ఎదగడం అనేది శని కేతువులకి బాగా చెప్పదగిన సలహా. మరి కోటీశ్వరులు ఉన్నారు శుక్రకేతువులు కలిసిన వాళ్ళు ఎలా? వాళ్ళు అంతే మల్టీ లెవెల్ ఆఫ్ బిజినెస్లు స్టార్ట్ చేశారు వాళ్ళు, చిన్నగా అవే పెద్దవి అయిపోయినాయి సామ్రాజ్యాలుగా. బాగా అంతే, చాలా సింపుల్. అది మరి లేడీస్కి ఏందండి శుక్రకేతువులు అంటే శనికేతువులు కలయిక ఉన్నారంటే బొటిక్ పెట్టుకోవచ్చు, అది కట్ చేస్తారు, కటింగ్ ఇదంతా కూడా కేతువుకి సంబంధించిందే. సో ఈ శనికేతువుల కలయిక ఈ విధంగా. అదే శని రాహువులు ఉన్నప్పుడు ఏం చేస్తారండి అని అంటే పెద్ద షోరూమ్ ఓపెన్ చేయొచ్చు అనమాట. శుక్ర శని రాహువులు కలిసినారంటే గుడ్డల షోరూమ్ ఓపెన్ చేయొచ్చు. శుక్రుడు కలిసారంటే గుడ్డల షాప్ కూడా పెట్టుకోవచ్చు కదా. సో ఇట్లా కాంబినేషన్స్ దాన్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. బట్ బేసిక్గా ఈ వీడియోలో శనికేతువుల యొక్క కలయిక ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి, మనం ఆ కలయికని ఎన్ని రకాలుగా అంటే కరెక్ట్గా మనం యూటిలైజ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాం అనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది. నమస్కారం అండి, మీ రాజేష్.